శనక్కాయలు విత్తనాలు వేపుకొని బేడలు చేసుకొని పొట్టు తీసేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, టమోటా వేసి కొన్ని నీళ్ళు వేసి, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, టమోటా వేసి కొన్ని నీళ్ళు వేసి ఉడికించాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు అందులోనే వేయాలి. మనము కారం ఎక్కువగా ఉండాలంటే 2 పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. కారం తక్కువగా ఉండాలంటే పచ్చిమిరపకాయలు తక్కువగా వేసుకోవాలా. టమోటా ఒకటి ఎక్కువగా వేసుకుంటే ఆ కారం లేకుండా పోతుంది, తగ్గుతుంది. సరేనా? అప్పుడు జీలకర్ర, ధనియాలు వేసి అందులో వేయించాలి. సువాసనగా జీర్ణాశయానికి మంచిది, గ్యాస్ ట్రబుల్ రాదు. ధనియాలు చల్లదనము చేస్తుంది. మళ్ళీ మనం తినేదానికి కూడా సువాసనగా మంచి వాసనగా ఉంటుంది. ఇవో మాత్రము వేసుకోవాలి. నేను పల్లెల్లోనే టీచర్గా పనిచేశాను. అయితే పల్లె విధానం కూడా చాలా ఉన్నాయి. రోజుకు ఒక వంట చేస్తా. పల్లెలో ప్రజలు పొలం పైకి పోయి వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి తొందరగా పచ్చళ్ళు చేసుకో అంటే అవన్నీ గమనించి చూస్తూ ఉంటాను. ఇప్పుడు నాకు రిటైర్ అయ్యి కూడా 25 ఏళ్ళు అయింది. నేను ఇప్పుడు నాకు 81 సంవత్సరం. అవి కొంచెం జ్ఞాపకం ఉండి మీరు కూడా నేర్చుకోండి అని నేను చేస్తున్నాను. ఇప్పుడు ఇది పుల్లకము. మా రాయలసీమ అంతా పుల్లకము అని అంటారు. అంటే బియ్యము 2 భాగాలు, పెసర బేడలు 2 భాగాలు వేసి సరస్సులు పెట్టుకొని చేసుకుంటారు. ఇది టిఫిన్కు చేసుకుంటారు. ఈ అన్నం ఎందుకు తింటారంటే పెసరు ఉండేదాని వల్ల శరీరానికి చల్లదనము వస్తుంది. కాబట్టి మీరు చేసుకొని తినండి. పాతకాలము వంటలని కొట్టి పారేయద్దు. దీనిలోనే మనకు శక్తి, బలము, ఆరోగ్యము ఉంది. ఇప్పుడు నేను ధనియాలు, జీలకర్ర వేయిస్తున్నాను. మాడనీయకుండా కొంచెం అట్లా దూరగా వేగేటట్లుగా చేయాలి. చింతపండు మనము తగినంత వేసుకోవాలి. పులుపు ఎక్కువగా ఉండాలంటే కొంచెము ఎక్కువ వేసుకోవాలా, లేక సరిపోయినా చాలంటే తగినంత తీసుకోవాలి. కొంచెం సేపు నానబెట్టాలి. తర్వాత వేగిన తర్వాత ఉల్లిగడ్డలు పక్కన పెట్టుకోవాలి ఏరుకొని. పొడి మిక్సీలో వేసాను. మిక్సీ కన్నా రోటిలోనూ చేస్తే రోటి పచ్చడి బాగా రుచిగా ఉంటుంది. అయితే మనకు వసతులు లేవు, రోడ్లు లేక మిక్సీలో తయారు చేస్తున్నా. పచ్చిమిర్చి వేసాను. మళ్ళీ చింతపండు వేస్తున్నా. చింతపండు, టమాటా పండు 2 మెత్తగా మిక్సీ వేసుకోవాలి. కొంచెం పలుకుగా కొట్టాలి. నెయ్యి పెట్టాలి. శనక్కాయల పచ్చడి వేసుకుంటాం. ఈ రెంటికి బాగా
సరిపోతుంది. దానిలో కొంచెము నెయ్యి వేసుకోవాలి. చూడు, నెయ్యి వేసుకున్నాం. నెయ్యి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని అంత ఊరు ఇట్లా కలుపుకొని అంత రుచికరంగా ఉంది. ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది. సూపర్గా సూపర్.